జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. ఎవరో డాక్టర్ కావాలని కలలు కంటారు. ఎవరో వ్యాపారంలో గొప్ప స్థాయికి చేరాలని కోరుకుంటారు. మరికొందరు తమ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని ఆశపడతారు. కానీ ఒక్క ప్రశ్న, ఎందుకు కొందరి కలలు నిజమవుతాయి, మరికొందరి కలలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి? కారణం అదృష్టం కాదు, డబ్బు కాదు, పరిస్థితులు కూడా కాదు, అలవాట్లు. ప్రతిరోజు ఉదయం నీ అలారం మోగినప్పుడు నీ కలలు నిన్ను లేపడానికి ప్రయత్నిస్తాయి, కానీ నీ అలవాట్లు నిన్ను మళ్ళీ పడుకోబెడతాయి. ప్రతిరోజు నువ్వు చేసే చిన్న చిన్న పనులే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నువ్వు ఈరోజు ఎవరో అది నీ గత అలవాట్ల ఫలితం. నువ్వు రేపు ఎవరో అది ఈరోజు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న కథ చెబుతాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరికీ ఒకే కళ, ఇద్దరికీ ఒకే అవకాశాలు, ఇద్దరికీ ఒకే పరిస్థితులు. కానీ ఒకరు ప్రతిరోజు కొద్దిసేపైనా తమ లక్ష్యం కోసం కష్టపడతాడు. మరొకరు రేపటి నుంచి మొదలు పెడతానని వాయిదా వేస్తూ వచ్చాడు. 1 సంవత్సరం తర్వాత మొదటి వ్యక్తి విజయం వైపు దూసుకెళ్ళాడు. రెండవ వ్యక్తి ఇంకా కారణాలు వెతుకుతున్నాడు. వాళ్ళ మధ్య తేడా తెలివితేటలు కాదు, అలవాట్లు. నిజానికి విజయం ఒక పెద్ద సంఘటన కాదు, అది ప్రతిరోజు జరిగే చిన్న చిన్న నిర్ణయాల ఫలితం. ఉదయం 30 నిమిషాలు ముందుగా లేవడం, 1 గంట ఫోను పక్కన పెట్టడం, ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఒక మంచి పుస్తకం చదవడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ఇవి ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. చాలామంది ఇలా అంటారు, నాకు టైం లేదు, నా పరిస్థితులు బాగోలేదు, నన్నెవరూ సపోర్ట్ చేయలేదు. కానీ నిజం ఏమిటంటే ప్రపంచంలో విజయం సాధించిన చాలామంది అదే కారణాలు ఎదుర్కొన్నారు, అయినా గెలిచారు. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులు మార్చడానికి ముందు తమ అలవాట్లను మార్చుకున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకో, నీ జీవితాన్ని ఒక్క రోజులో మార్చలేవు, కానీ నీ అలవాట్లను ఈరోజే మార్చగలవు. అవి నీ జీవితాన్ని మార్చేస్తాయి. నువ్వు ప్రతిరోజు ఏం చేస్తున్నావో అదే నిన్ను నిర్మిస్తుంది. నీ ఫోన్ స్క్రీన్ టైము నీ భవిష్యత్తును నిర్మిస్తుందా లేక నాశనం చేస్తుందా? నీ సమయం నీ కలల కోసం ఖర్చు అవుతుందా లేక వృధా అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం నీ దగ్గరే ఉంది. ఒక్కరోజు నువ్వు అద్దం ముందు నిలబడి నేను ఎందుకు గెలవలేకపోయాను అని అడగకూడదు. దానికి బదులు నేను వదిలిపెట్టలేదు, నేను మారాను, నేను కష్టపడ్డాను, అందుకే గెలిచాను అని గర్వంగా చెప్పగలగాలి. ఈరోజు ఈ క్షణం నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ఒక మంచి అలవాటు మొదలుపెట్టు, ఒక చెడు అలవాటు వదిలేయి. అంతే, నీ భవిష్యత్తు మారడం ప్రారంభమవుతుంది. నీ కలలు నిన్ను గెలిపించవు, నీ అలవాట్లే నిన్ను గెలిపిస్తాయి. నీ పరిస్థితులు కాదు, నీ నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి నువ్వు గెలవాలంటే నీ అలవాట్లు మార్చుకోవాలి. అలవాట్లు మారితే జీవితం మారుతుంది, జీవితం మారితే విధి కూడా మారుతుంది.